జీఎస్టీ 2.0తో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జీఎస్టీ 2.0 సంస్కరణల వలన కలిగే ప్రయోజనాలపై గత 5 రోజుల నుంచి నెల్లూరు నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి శనివారం నవాబుపేట ప్రాంతంలో పర్యటించారు. టీడీపీ నాయకులు వై కోటేశ్వరరావు, హరిబాబు, జాన్ డేవిడ్, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, ముడూరి కనకేశ్వరరావు, అంచల సారథి, కె లక్ష్మి, నారాయణ, వై నీరజ్, వసంత, కుక్క ప్రభాకర్, చైతన్య, ఝాన్సీ పాల్గొన్నారు. అదే కాకుండా ఇంకా ప్రజలకి వ్యాపారస్తులకి మంచి చేయాలని ఈ యొక్క జీఎస్టీ 2.0ని తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశ 140 కోట్ల మంది ప్రజానీకానికి నిజమైనటువంటి దసరా పండగ ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ జీఎస్టీ 2.0 తగ్గించినందువల్ల దాదాపుగా ఈరోజు మనం వాడేటటువంటి ఫ్రిడ్జ్లు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, అదేవిధంగా ఇంట్లో వాడుకునేటటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో, నూనె కానించి, ఉప్పు కానించి, పప్పులు కానించి, బియ్యం కానించి, షాంపు కానించి, సోపు కానించి, బ్రష్ కానించి, దువ్వెన కానించి, చీపురు కట్ట కానించి అన్నిటిని కూడా 0% జీఎస్టీ వేయడం జరిగింది, ఇంక్లూడింగ్ మిల్క్తో సహా. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి రైతులకు ఉపయోగపడేటటువంటి ట్రాక్టర్ల మీద జీఎస్టీ విపరీతంగా తగ్గించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మనం వాడేటటువంటి ద్విచక్ర వాహనాలు ఈరోజు పూర్తి స్థాయిగా తగ్గినటువంటి పరిస్థితి. వాటికి టైర్లు కానించి, ట్యూబులు కానించి బాగా రేట్లు తగ్గించడం జరిగింది. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్